తమిళ రాజకీయాల్లో త్రిష పవర్ సెంటర్ కాబోతోందా? తమిళ పాలిటిక్స్ త్రిష చుట్టూ తిరగబోతున్నాయా అంటే అవునని అనిపిస్తోంది. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయ్ ప్రస్తుతం లీడ్లో ఉన్నాడు. పెరంబూర్, తిరుచి ఈస్ట్లో భారీ విక్టరీ దిశగా విజయ్ వెళ్తున్నాడు. ఏదో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక ఆ స్థానం నుంచి విజయ్ తండ్రి చంద్రశేఖర్ లేదా త్రిష పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు నుంచే విజయ్కి అన్నీ తానే వ్యవహరిస్తూ త్రిష చేదోడు వదలుగా ఉంటుంది. టికెట్ల కోసం త్రిష ఇంటికి నేతలు క్యూ కట్టారు. ఇప్పుడు కూడా ఒకవేళ విజయ్ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి త్రిషే పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ప్రభుత్వంలోనూ కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తోంది. సీఎం విజయ్, డిప్యూటీ సీఎంగా త్రిష ఉండబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో గుప్పమంటున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే శ్రేణుల్లో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో సీఎం అవుతానంటూ త్రిష సరదాగా చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏదో ఒకరోజు తాను సీఎం అవుతానంటూ త్రిష చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. దీంతో ప్రస్తుతం ఇక త్రిష వ్యవహారం తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు రేపుతున్నాయి. ఇవాళ నటి త్రిష కృష్ణన్ 43వ పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి నేరుగా చెన్నైలోని దళపతి విజయ్ నివాసానికి వెళ్లారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండడంతో అద్భుత విజయాన్ని విజయ్ కుటుంబంతో కలిసి ఆమె పంచుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో నేరుగా విజయ్ ఇంటికి వెళ్లిన త్రిష ఆయన తల్లిదండ్రులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. విజయ్ ఇంటికి వెళ్తున్న నటి త్రిష కృష్ణన్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. విజయ్ ఇంటికి త్రిష వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. త్రిష కృష్ణన్ టీవీకే అధినేత నటుడు విజయ్కి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. ఇక విజయ్ తన భార్యకు కూడా విడాకులు ఇచ్చారు. మరోవైపు ఎంజీఆర్ జయలలిత మాదిరిగా ఇటు విజయ్ త్రిష జోడి ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. ఒకవేళ విజయ్ సీఎం అయితే కనుక డిప్యూటీ సీఎంగా త్రిషని నియమించబోతారు. ఏదో ఒక స్థానం నుంచి విజయ్ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి త్రిష కృష్ణన్ని ఎన్నికల్లో నిలబెట్టి ఆమె గెలిస్తే ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి. అదిగో చూడొచ్చు. త్రిష కృష్ణన్ విజయ్ ఇంటికి రాగానే ఏ రకంగా వీడియోలు తీస్తున్నారో ఎగబడి ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. వైట్ రేంజ్ రోవర్ కార్లో త్రిష కృష్ణన్ విజయ్ ఇంటికి చేరుకుంది. ఇవాళ ఆమె బర్త్డే కూడా 43వ పుట్టినరోజు జరుపుకున్న ఈవిడ ప్రస్తుతం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అటు నుంచి నేరుగా విజయ్ ఇంటికి చేరుకున్నారు. విజయ్ ఇంట్లో ఆ విజయ సంబరాల్లో పాల్గొన్నారు. తమిళ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడుతున్న వేళ చెన్నైలోని నీలాంకరై ప్రాంతం జనసంద్రమైంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం టీవీకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తూ 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఈ చారిత్రాత్మక విజయోత్సవ వేళ విజయ్కి అత్యంత సన్నిహితురాలు స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ చేసిన పర్యటన ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇక తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు కూడా ఇవాళ త్రిషకి తన 43వ పుట్టినరోజు. అటు తన సన్నిహిత మిత్రుడు విజయ్ రాజకీయ భవిష్యత్తును తేల్చే ఫలితాల రోజు కూడా. ఈ క్రమంలో ఆమె ఉదయాన్నే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సామాన్య భక్తురాలిలా సుప్రభాత్ సేవలో పాల్గొన్న త్రిష శ్రీవారి ఆశీస్సులు పొందిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా చెన్నైకి పయనమయ్యారు. తిరుమల నుంచి నేరుగా విజయ్ నివాసానికి చేరుకున్న ఆమె అక్కడ జరుగుతున్న సంబరాల్లో పాలు పంచుకున్నారు. కానీ ఇప్పుడు త్రిషకు సంబంధించి ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఇవాళ ఎన్నికల ఫలితాలు విజయ్కి అనుకూలంగా రావడంతో ఇక త్రిష పవర్ సెంటర్గా మారబోతుందనే ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఎంజీఆర్ జయలలిత మాదిరిగా ఇప్పుడు విజయ్ త్రిష అలాంటి జంటగానే మారిపోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే ఇక త్రిష కోసం ఇప్పటికే టీవీకే పార్టీ టికెట్ల కోసం త్రిష ఇంటికి కూడా చాలామంది క్యూ కట్టినట్టుగా తెలుస్తుంది గతంలో. అయితే గతంలో త్రిష కూడా తాను సీఎం అవుతారంటూ సరదాగా చేసిన వీడియో ఇప్పుడు చాలామంది షేర్ చేస్తున్నారు. అది వైరల్ అవుతుంది. దీంతో ప్రస్తుతం త్రిష పవర్ సెంటర్గా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా జోరుగా వార్తలు చక్కర్లు కోరుతున్నాయి. ఇక ఒకవేళ విజయ్ 2 స్థానాల్లో గెలిచి ఒక స్థానం నుంచి రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి త్రిషని పోటీకి పెడతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో
త్రిష. ఇక విజయ్ పార్టీ వ్యవహారాల్లో అన్నీ తానే వ్యవహరించినట్టు ఈ రాజకీయాల్లో కూడా చక్కం తిప్పబోతారా? త్రిష మరో పవర్ సెంటర్ కాబోతుందనే వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న మా ప్రతినిధి సీనియర్ కొలీగ్ దామోదర్ జైన్ అవుతున్నారు. దామోదర్, తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలవుతోంది. ముఖ్యంగా ఈ ద్రవిడ రాజకీయాల్లో సాంప్రదాయ పార్టీలను కాదని ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ టీవీకే, నటుడు విజయ్ టీవీకేకు ప్రజలు ఆదరించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో ఆయన సన్నిహితురాలు త్రిష కూడా చాలా కీలకంగా మారబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ విజయ్ 2 స్థానాల్లో గెలిచి ఒక స్థానంలో రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి త్రిషను పోటీకి నిలబెట్టే ఛాన్స్ ఉంది. తద్వారా ఆమెను మంత్రివర్గంలోకి డిప్యూటీ సీఎంగా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. త్రిష మరో పవర్ సెంటర్ కాబోతోందా? ఏం జరుగుతోంది? తమిళనాట ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎస్ దామోదర్. దామోదర్, త్రిష మరొక పవర్ సెంటర్ కాబోతుందా? తమిళ రాజకీయాల్లో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? త్రిషకు సంబంధించి తమిళనాడులో ఎలాంటి ఆసక్తికర చర్చ జరుగుతోంది? రైట్, మొత్తం మీద త్రిష చుట్టే ఇప్పుడు తమిళ రాజకీయాలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. టీవీకే అధినేత దళపతి విజయ్ నివాసానికి త్రిష చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఆధిక్యం కనబరచడంపై విజయ్కి త్రిష అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. సుప్రభాత సేవలో శ్రీవారిని త్రిష దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయ్ నివాసాన్ని చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇక తన పుట్టినరోజు సందర్భంగా 43వ పుట్టినరోజు జరుపుకున్న త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయ్ నివాసాన్ని చేరుకొని ఆయనకు విశేష్ తెలిపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన త్రిషతో, మేడం ఈరోజు రిజల్ట్స్ మనదే అంటూ ఓ అభిమాని అన్నారు. అందుకు త్రిష నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్స్లో త్రిష ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చారు. త్రిషతో పాటు జననాయకన్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. మరోవైపు తమిళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్కు కాస్త దూరంలో టీవీకే నిలిచింది. విజయ్తో కాంగ్రెస్, సిపిఐ నేతలు టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. పీఎంకే కూడా టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఏఎండిఎంకేతో అధికారం పంచుకునేందుకు విజయ్ విముఖత చూపుతున్నారు. పీఎంకే 6, కాంగ్రెస్ 5, సిపిఐ 2 స్థానాల ముందంజలో ఉన్నాయి. పొత్తులపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ విజయ్ అలాగే ఇక త్రిష ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నారు తమిళ రాజకీయాల్లో. ప్రస్తుతం త్రిష ట్రెండింగ్లో కొనసాగుతున్నారు. ఇక మరొక ట్రెండింగ్ అంశం జననాయకన్. ఇదొక సినిమా. ఈ సినిమాని కొద్ది రోజుల క్రితం నిలిపివేశారు. కొన్ని నెలల నుంచి సినీ రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్గా మారిన సినిమా ఇది. విజయ్ హీరోగా నటించిన చిత్రం చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో అనూహ్యంగా లీక్ అయింది. దీని వెనుక రాజకీయ కుట్రలున్నాయంటూ విజయ్ స్వయంగా చెప్పడారు. ఈ సినిమా ఎన్నికల ప్రచారంలోనూ కీలకమైంది. తనను అడ్డుకోలేక తన సినిమాను అడ్డుకున్నారంటూ విజయ్ చెప్పారు. ఆయన గెలుపు దిశగా దూసుకుపోతున్న ఈ రోజులో ఒక ఎక్స్లో ఈ సినిమా పేరు కూడా ట్రెండింగ్ కొనసాగుతుంది. విజయ్ సీఎం అవడం ఖాయమంటూ అభిమానులు ఈ సినిమా ట్రైలర్ను పంచుకుంటూ డైలాగులను గుర్తు చేసుకుంటున్నారు. ఆ డైలాగులు ఏంటో చెప్తాను. పంబ రేగ్గొట్టేవాడి పేరు వినే ఉంటావు, అందులోనూ రికార్డు సృష్టించేవాడి పేరు విన్నావా? అతడే దళపతి.
ఇక నేను సాధారణ మ్యాన్నే కానీ చేసే పనులన్నీ సూపర్గా ఉంటాయి. మరో డైలాగ్, అర్హత లేని వారంతా కలిసి నిలబడ్డారు, వాళ్ళు గెలవకూడదు. ఇక నిన్ను నాశనం చేస్తాను, అవమానిస్తాను అని ఎవడు చెప్పినా సరే తిరిగి వెళ్ళే ఐడియానే లేదు, నేనే వచ్చేస్తున్నా. ఈ డైలాగులను ఇప్పుడు ఎక్స్లో అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇక మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు విషెస్ చెప్పారు. ఈ నేపథ్యంలో త్రిష పేరు ఎక్స్లో టాప్ ట్రెండ్ అవుతుంది. మొత్తం మీద త్రిష కృష్ణన్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కీలకంగా మారబోతుందా? ఏం జరగబోతోంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో ట్రెండింగ్ కూడా ఉంది. తమిళనాడులో ఎవరి హవా కొనసాగుతుందంటే త్రిష, అమిత్ షా, ఈ రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్, త్రిష పేరు వినిపిస్తోంది, అలాగే త్రిష, అమిత్ షా. అమిత్ షా అంటే ఇప్పుడు ఏఐడిఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి, వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం పడితే ఆయన కీలకంగా మారుతాడు. ఇక్కడ ఈమె కీలకంగా మారుతుంది అనేది ఒక ఇక్కడ అది ప్రాస కలిసి వచ్చేలా ఆ రకంగా కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో మొత్తం మీద త్రిష కృష్ణన్ తమిళ రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారు. గతంలో ఎంజీఆర్, జయలలిత మాదిరి ఆ జంటలాగా ఇప్పుడు విజయ్, త్రిష కృష్ణన్ జంట మారబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ఆధారంగా మేము మీకు అందించే ట్రెండింగ్ వార్తల సమాహారం ఇది. మొత్తం మీద త్రిష కృష్ణన్ తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ డబుల్ ధమాకా. ఆమె పుట్టినరోజు, విజయ్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన రోజు. కానీ ఇల్లలకగానే పండగ కాదు, టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం అంత సులువు కాదు. తమిళ రాజకీయాల్లో ఏం జరగబోతుందో మరికొద్ది గంటల్లో తేలబోతోంది.